ఫ్రీ బస్ పెట్టినాక ఎప్పుడైనా బస్ ఎక్కావు నువ్వు? ఎక్కాము అంతా కొట్టుకుంటా అంటే నువ్వు కొట్లాడుతా అంటే కాలు చేతులు తిరుగుతా అంటే లేకపోతే బస్సు అంత జనం ఇప్పుడు ఇప్పుడు ఆ ఛార్జీ డబ్బులు మీకు కలిసి వచ్చినట్టే కదా? రోజు పోం కదా, ఇప్పుడు రోజు బస్ ఎక్కాం కదా నాడోళ్ళు. మా వాళ్ళు పని ఉండేది, మా వాళ్ళ కన్నా ఫ్రీ బస్ ఎట్టి వాళ్ళు రోజు పోయేవాళ్ళు. మేము ఏంటి పోతాం రోజున, అందుకు ఆడోళ్ళు ఎక్కువ రోజు పోరలేని మా ఆడోళ్ళు పెట్టాడు, తిరిగే వాళ్ళకి పెట్టిండ్లా. మీరే ఎందుకు ఇంత వ్యతిరేకిస్తున్నారు? మీకోసం పెడితే పథకం అవసరం లేదు, మా పిల్లలు చదువుకుంటే పుట్టుబాకలు అవుతారు. నేను చెప్తాను లేదా, ఫీజు రిమెంబర్స్ పడలేదు కదా ఆ సంవత్సరం పిల్లలకి దయచేసి ఫీజు రిమెంబర్స్ చేస్తే చాలన్నా, ఆ పిల్లలు తృప్తి పడతారు. కనీసం కాలేజీల్లో సర్టిఫికేట్ తెచ్చుకొని ఏదో వాళ్ళు ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతారు. దయచేసి చాలా మంది ఉంటారు అట్లా వాళ్ళు. మొన్న ఈ మధ్యన పథకం స్టార్ట్ చేసినప్పుడు చంద్రబాబు గారు లేడీస్ తో పాటు బస్సులో ప్రయాణం చేసి అడిగితే లేడీస్ అందరూ చాలా బాగుందని చెప్పారంట కదా? ఎవరో చంద్రబాబు అనుకున్నాం లెక్కించుకుంటారు మంచి మంచి వాళ్ళని. ఆయనకు అనుకూలంగా చెప్పి ఇంకేం చెప్తారు? లెక్కించుకుంటే ఉసుకుతారని ఆయనకు అనుకూలంగా ఉండాలి, మంచి వాళ్ళని లెక్కించుకొని పోయింటాడు అంతే. ఆ బస్ ఎక్కమాను ఎంత మొత్తం ఎక్కుతారు పల్లెటూరు, ఆ బస్ ఎక్కమాను చంద్రబాబు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టారు, ఎలక్షన్ హామీ ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ మీకు 1500 ఇస్తారన్నారు నెలకి, అది కూడా అమలు చేస్తాం అని అంటున్నారు. దాని గురించి నమ్మము మాకు ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడని మాకు ఎప్పుడో తెలుసు. మాకు చేయడు, అయినా గెలిపించారా మీరు? నేను గెలిపిలేదు. ఫస్ట్ అప్పుడు చెప్పినాడు అబద్ధాలు మాకు తెలిసి మేము గెలిపించచ్చు. మేము నమ్మము చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అన్నాడు. అవన్నీ మేము నమ్మము అసలు, అవన్నీ అబద్ధాలని మాకు ఎప్పుడో తెలుసు. గ్యాస్ సిలిండర్ ఏం ఇస్తానన్నాడు, ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చినాడు, అన్ని ఫ్రీ అన్నాడు. ఏది ఫ్రీ వాళ్ళు డబ్బులు తీసుకుంటాను చెప్పింది పథకాలు ఒక్కటి కూడా జగన్ అయితే జగన్ అయితే చేయని చెప్పినాడా నిజము అన్ని ఒక్కటి. వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి భీమ్ కార్లు ఇప్పుడు ఏమన్నా అట్లుండట్టు పోయినాయి కానీ మొత్తం అన్ని ఏం చెప్పినాడో అవన్నీ కరెక్ట్ చేసినాడు. అయినా మీరు ఎందుకని జగన్ ఓడించారు? ఎవరు మేము ఓడిలేదన్నా, చంద్రబాబు నాయుడు మోసం చేసి అంతే. ప్రజలు మోసం చేయాలి. ఎట్లా వాళ్ళన్నా జగన్ గెలిపించుకుంటే మనం ఇంట్లో హాయిగా పడుకుంటాం అనింది. అదేమో జరిగింది, మోసం జరిగింది కానీ మా జగన్ ఓట్లు వేసినాము, వాడు మోసం జరిగింది ఏం చేయాల? నువ్వు ఎవరికి వేసావు ఓటు? జగన్ కేసినాము, జగన్ కేసినాము. ఏ నియోజకవర్గం ఇది? ఎక్కడ ఏ నియోజకవర్గం? ఓకే. ఈసారి ఏమంటున్నారు జనాలు, లేడీస్ ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చేది. ఇప్పుడు నీళ్ళు వస్తే మా ఊర్లో బంగారు కళ్ళు ఎగురుతాండ, ఆ నీళ్ళని సిమెంట్ వేసేసినాడు. నీళ్ళు చదువు లేదు, ఇప్పుడు పనులు కానీ లేకుండా ఇంట్లో కాడ కూర్చోన్నాం మేము ఇప్పుడు.